మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఇంటికి చేరుకున్నారు. మార్చ్ 26 తారీఖు రోజు ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయిన తర్వాత మొదటిసారిగా 5 నెలల తర్వాత ఇంటికి చేరారు. ఇంటికి చేరినటువంటి క్రమంలో అంటే కొంత ఏది భావోద్రేగానికి లోనైనప్పటికీ కూడా అసలు బయట సిచ్యువేషన్ సినారియో అంతా ఒకసారి కనుక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే సో తనకి జైలు నుంచి బయటికి రాగానే కొడుకును సహజంగానే హత్తుకుంటారు. కొడుకును హత్తుకుంది. ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఎందుకో జర ముఖం తిప్పినట్టు నిలబడరాడా అదొక సీన్ కనిపించింది. రెండో సీన్ ఏంటంటే సో కేసీఆర్ ఇప్పటి వరకు గలవలే, వచ్చినప్పటికి కూడా మరి ఫోన్లో కూడా మాట్లాడి ఉండొచ్చు, రాలేదు. బహుశా ఇవాళ మరి ఫామ్ హౌస్కి పోయి కలుస్తుందా ఎట్లా అనేది చూడాలి. కానీ ఇక్కడ ఈ మధ్య గ్యాప్లో కేసీఆర్ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ చేసిన ప్రయత్నాల్లో చాలా సూక్ష్మ స్థాయిలో నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే జైల్లో 5 నెలల కాలం పాటు ఉన్నటువంటి ఒక మహిళ, ముఖ్యంగా మనలాంటి మొంజోడైతే ఏం కాదు కానీ ఓ మహిళ ఉంది. మహిళ మొదటిసారిగా జైలుకు పోయి 5 నెలల కాలం పాటు అందులో ఉండడం అంటే మానసికంగా చాలా వీక్ అయిపోయి ఉంటారు. మానసికంగా చాలా వీక్ అయిపోయి అసలు ఏంది నేను ఎక్కడ ఏం చేసినా అనేది అప్పుడు తత్వం అంతా బోధపడతా ఉంటుంది అన్నట్టు. సో చాలా మానసికంగా వీక్ అయిపోయి బలహీనంగా మారిపోయి సో ఆలోచన, ఇల్లు, సంసారము, పిల్లలు అనేటువంటి ఒకటి గుర్తుకొచ్చి ఆ రక్త బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనిషిని వీక్ చేస్తూ ఉంటాయి. అయితే జైలు నుంచి బయటికి రాగానే ఆమెకు ఎట్లాంటి వాతావరణం ఉండాలనేది కేసీఆర్ ఆలోచన చేసిండు. అంటే జైలు నుంచి బయటికి రాగానే సో ఆమె ఫైటర్ అని ఇంకోటి స్లోగన్స్ తోటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులను ఆమె బయటికి వెళ్ళగానే కనిపించేటట్టు పెట్టిండు. కనిపించేటట్టు పెట్టడం ద్వారా ఏమైందంటే ఓహో నా కోసం వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి ఒక భావన కల్పిస్తూ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక సేమ్ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే 9 మంది 8 మంది పోయారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు పోలేదు, అందరు దుమ్మగొట్టారు. ఎమ్మెల్సీలు పోయారు, కొంతమంది ఎంపీలు పోయి ఆమెకు ధైర్యంగా మేమంతరం ఉన్నామనేటువంటి ఒక ఫోర్స్ను చూపెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఆమె కన్నీళ్లు పెడుతూనే వెంటనే మళ్ళీ రిక్రియేషన్ అయిపోయి ఓహో నేను నా కోసం ఇంత పరివారం ఉందా అనేటువంటి ఒక సీన్ అయితే కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రత్యేక విమానంలో ఇక్కడ హైదరాబాద్ ప్రత్యేక విమానం ఏదో విమానంలో వచ్చారు. విమానంలో వచ్చినటువంటి సందర్భంలో ఆమె కొద్దిగా ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే కొద్దిగా ఆహా నేను వచ్చేసిన అమ్మ ఎన్ని రోజులైంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఆమెలో కనిపిస్తూ ఉంది. వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ అన్న వీళ్ళందరూ కలిసి వస్తూ ఉన్నారు. సో ఇది కవిత గారు నిన్న వచ్చినటువంటి సందర్భంలో అయితే కేసీఆర్ని ఎందుకు గెలవలేదు అంటే కేసీఆర్ వాస్తవానికి కూడా కేసీఆర్ను కలుస్తారని అనుకున్నారు. బిడ్డ ఎట్లున్నామని చెప్పి చాలా టీవీ ఛానళ్ళు అడిగినాయి. నిజంగానే అడిగితే అడిగి ఉండొచ్చు. కానీ పోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ను కలిసిన తర్వాత సీన్ ఎట్లా ఉంటుంది, కేసీఆర్ను కలిసిన తర్వాత సీన్ ఎట్లా ఉంటుంది. సో తండ్రి అంటే సహజంగానే ఉంటుంది, ఎవరికైనా ప్రేమ. ఆడబిడ్డ అంటే తండ్రికి విపరీతమైన ఇష్టం, ఇంకా ఇష్టం ఉంటుంది అన్నట్టు. సో కవిత అంటే కూడా సహజంగానే ఇష్టం ఉంటుంది. కాబట్టి మరి కవితకు కేసీఆర్కు ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతే ఉందో ఇది బాంధవ్యం అంతా మనకు క్లియర్గా ఇక్కడ అన్న చేయి పట్టుకుంటుంది చూడు. రైట్, ఇవి సూక్ష్మంగా మనం ఆలోచిస్తే దొరికేటువంటి అంశాలు. ఆ క్షణానికి మన మైండ్ని రీడ్ చేయొచ్చు, వాళ్ళ మనసులో ఏమనుకుంటారో చెప్పొచ్చు. ఇది కొంత లాజిక్స్ ఉంటాయి కొన్ని. అయితే విషయం ఏంటంటే జోగిన్పల్లి సంతోష్రావు వచ్చిండు కదా, ఆయన చాలామంది వచ్చారు. అయితే కేసీఆర్ను కలిసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆ సీన్ ఎట్లా ఉంటుంది అంటే కేసీఆర్ చాలా క్యాజువల్గా కనిపించే అవకాశం ఉంది. అంటే మీడియాకు సరే బయట లోపల ఉన్నా కానీ చాలా క్యాజువల్ గా కనిపించేటువంటి అవకాశం ఉంటది. కవిత గారు కూడా ఏముందినా ఇట్లా పోయి అట్లా వచ్చిన యాంగిల్లోనే ఆ కలయిక ఏది ఆ తండ్రి కూతుర్ల బాంధవ్యం మనకు బయటి సినారియో కనిపించేటువంటి సీన్ అయితే ఇదే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సహజంగా అది ఉంటుంది. అయితే సరే ఈ కేసులో కేసీఆర్
బిడ్డను కలవలేదు, 5 నెలల పాటు కనీసం తొంగి చూడలేదని మనం మాట్లాడుకున్నాం, చాలా మంది మాట్లాడుకున్నారు, చాలా మంది చర్చ పెట్టారు. కానీ కేసీఆర్ ఏం చేసింది 5 నెలల కాలం పాటు? కేసీఆర్ తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించుకోలేదు. అవసరమైతే ఎంపీ సీట్లను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ కూతురును రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిండు. ఆ ప్రయత్నాల్లో భాగమే భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా పోగా వెళ్ళిపోయింది. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళకు ముందే తెలుసా ఇవాళ బెయిల్ వస్తుందని? ఒకవేళ ముందే తెలిస్తే ఎవరు వీళ్ళకు సమాచారం ఇచ్చింది? మరి వెంటనే అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ పోయి అక్కడ ఉండి బెయిల్ వచ్చే సంగతిని ముందే ఎట్లా పసిగట్టగలిగారు అనేది ఒక చర్చ. సరే, కోర్టులు వాటికున్నటువంటి పవర్స్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసినది మనకు బయట కనిపించింది. కానీ కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇతను ఖచ్చితంగా ఓ లోపాయకారి ఒప్పందం చేసుకొని ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెద్దగా ఈ అంశం మీద పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇది పక్కా లోపాయకారి ఒప్పందంలో భాగమే అనేటువంటి ఒక మాటను మాత్రం మాట్లాడగలుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 5 నెలల తర్వాత కేసీఆర్ మొహం చూడబోతా ఉంది కవిత. సో వాస్తవానికి తను జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ చాలా కుమిలిపోయి ఉంటాడు, చాలా కుమిలిపోయి చాలా ఈ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒంటరిగా ఫామ్ హౌస్లో కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నటువంటి సందర్భాలు, వీడియోలు కూడా మనం ఎన్నో చూసినాం. అంటే అప్పట్లాగా రియాక్ట్ కాకుండా ఎవరన్నా వచ్చి పిలిస్తే అలికిడ్ లాగా చూసినట్టు కేసీఆర్ లో కనిపించింది. అలికిడ్ లాగా ఇట్లా చూసినటువంటి అవి కనిపించింది కేసీఆర్ మొహంలో. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఇటు బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా? ఈ కవిత ఎపిసోడ్ తర్వాత అత్యంత తీవ్రంగా నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు కవిత రిలీజ్ అయిన తర్వాత నిన్న ర్యాలీ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త జీవసత్వాలు పుట్టినాయి అనేటువంటి ఒక వాతావరణాన్ని అయితే సృష్టించారు. సో మరి ఇప్పుడు కొత్త బీఆర్ఎస్ పార్టీ బలపడ్డదా, బలహీనపడ్డదా, ఏం జడ్డదని పక్కకు పెడితే ఇప్పుడు వాట్ నెక్స్ట్? బీజేపీకి బీఆర్ఎస్ ఏమన్నా హామీ ఇస్తే ఎలాంటి హామీ అయి ఉంటుంది? ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, పార్లమెంట్ లేవు, కాబట్టి పొత్తు ఉండకపోవచ్చు. ఉంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి బీఆర్ఎస్ సహకరించాలి, లేదంటే పొత్తు పెట్టుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే అటు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గవర్నర్గా పోతా ఉన్నాడు, హరీష్ రావు కేంద్ర మంత్రిగా పోతా ఉన్నాడు, తర్వాత ఈయన ఎవరు కేటీ రామారావు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారని చెప్పినాడు. ఇక్కడ ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయని చూస్తే సో గవర్నర్లు అయితే ఖాళీ లేవు, కేంద్ర మంత్రులు ఇప్పుడు ఉంటే ఉన్నాయో ఖాళీ కూడా చెప్పలేం. కానీ కేటీ రామారావు కేంద్ర మంత్రి కావాలంటే ఎంపీ కావాలి. ఫస్ట్ ఎంపీ కావాలంటే రాజ్యసభ స్థానాలన్నీ భర్తీ అయిపోయినాయి. సో ఏ కోటలు అవుతారు? రాష్ట్రపతి కోట ఏమన్నా ఉందా తెలియదు. అయితే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే ఇటు పోతా ఉన్నాడో అది కొద్దిగా సింక్ కావట్లేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇంకో వేరే వ్యూహం అయి ఉండొచ్చు. ఉంటే ఒకవేళ ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ నాయకత్వం మళ్ళీ ఏమని అని చెప్పేసి అట్లేమన్నా నడుస్తుంది, అట్లేమన్నా అంటే ఎప్పుడైనా కూడా మీరు చూడండి, జనాల్లో సాధారణంగా ఏముంటదంటే ఒక వ్యక్తి మీద రాజ్యం అణచివేతకు దిగినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఏంది అది? సానుభూతి అనేటువంటి ఒక లేయర్ ఫామ్ అవుతుంది. లేదంటే అంత పెద్ద వాళ్ళతో కొట్లాడింది అనేటువంటి ఒక శక్తి వాళ్ళకు అనుకోకుండా వస్తుంది. ఆ శక్తి వీళ్ళందరిని ఆకర్షిస్తూ ఉంటుంది, వీళ్ళందరిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు. అందులో భాగంగానే ఎవరికైనా కూడా, ఈవెన్ నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక రాజ్యంతో పోరాడేటప్పుడు రాజ్యం నీ పైన దాడికి దిగినప్పుడు సహజంగా నీకు ప్రజల మద్దతు కూడా కలుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ ని ఆమె ద్వారా బీఆర్ఎస్ పార్టీని డెవలప్ చేయడానికి వాడతారా ఎట్లా అనేది కూడా చూడాలి. అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.